హత్యకు సంబంధించిన రహస్యాలు త్వరలో వెలుగు చూడబోతున్నాయి. ఇందుకు సంబంధించి 2000కు పైగా ఫైల్స్ ను తాజాగా FBI అధికారులు గుర్తించారు. కెనడీ అమెరికాకు 35వ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా కెనడీ 1963లో డల్లాస్ లో హత్యకు గురయ్యారు. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా మాజీ అధ్యక్షుడు. 61 సంవత్సరాల కిందట డల్లాస్ లో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురయ్యారు. కెనడీ హత్య ప్రపంచ రాజకీయాల్లో దుమారం రేపింది. తాజాగా జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు వెలుగు చూడని 2400 ఫైల్స్ ను తాజాగా FBI అధికారులు గుర్తించారు. ఈ ఫైల్స్ లో మొత్తం 14,000 పేజీల సమాచారం ఉంది. డల్లాస్ లో కెనడీ హత్య జరిగిన తర్వాత అప్పటి అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ దర్యాప్తునకు సంబంధించిన అంశాలను అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. సదరు అంశాలను రహస్యంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో కెనడీ హత్యకు సంబంధించి అనేక కుట్ర కోణాలున్నాయంటూ వదంతులు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజాగా కెనడీ హత్యకు సంబంధించిన రహస్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కెనడీ హత్య రహస్యాల విడుదలకు ప్రణాళికను ట్రంప్ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా కెనడీ హత్య అంశం ప్రస్తావనకొచ్చింది. ఈ నేపథ్యంలో తాను అధ్యక్షుడినైతే కెనడీ హత్య దర్యాప్తు ఫైల్స్ ను బయటపెడతానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట ఇచ్చారు. దీంతో జాన్ ఎఫ్ కెనడీ వారసుడు రాబర్ట్ కెనడీ మద్దతు ట్రంప్నకు లభించింది. ఆ తర్వాత ట్రంప్ మహాశయుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడీ హత్యకు సంబంధించిన ఫైల్స్ ను బహిర్గతం చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే అమెరికా చరిత్రలో జాన్ ఎఫ్ కెనడీకి ఒక ప్రత్యేకత ఉంది. 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా కెనడీ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 43 సంవత్సరాలు. అతి పిన్న వయస్కుడిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అరుదైన ఘనత జాన్ ఎఫ్ కెనడీ సాధించారు. కాగా 1963 నవంబర్ 22న టెక్సాస్ పర్యటనకు వెళ్తుండగా ఆయనపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కెనడీ ప్రాణాలు కోల్పోయాడు.